ఏపీ 39 టీవీ నేను మీ స్వామి. ప్రస్తుతం మనము అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఉన్నటువంటి గుత్తి చెరువు దగ్గర అయితే ఉన్నాము. 3 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షం వల్ల గుత్తి చెరువు అయితే పొంగి పొర్లుతున్నది. చెరువు మీద అయితే ఉన్నాము. ఒకసారి మనం కూడా నీటి ప్రవాహం ఎలా ఉంది ఏంటనేది కూడా మనం చూడవచ్చు. ఒకసారి వెళ్ళి మనమైతే చూద్దాము. ఒకసారి దీనివల్ల చెరువు ఉప్పొంగి పొంగడం వల్ల చెరువులో ఉన్నటువంటి చేపలు కూడా ఈ ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బెస్త సంఘం ఉందో బెస్త సంఘం వారికి దీనివల్ల నష్టం వాటిల్లే అవకాశం ఎంతైనా ఉందని చెప్పేసి గుత్తి పట్టణ బెస్త సంఘం వారు కూడా మన దగ్గర అయితే చెప్పుకోవడం జరిగింది. ఒకసారి ఈ ప్రవాహంలో చేపలు కొట్టుకుపోవడం వల్ల దానివల్ల వాటిల్లే నష్టం ఎంత ఉంది అన్నది ఒకసారి బెస్త సంఘం వారిని కూడా అడిగి అయితే తెలుసుకుందాం. వారు కూడా మనతో పాటు ఇక్కడే ఉన్నారు. ఒకసారి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతం ఇప్పుడు గుత్తి పట్టణం చెందినటువంటి బెస్త సంఘం వారు ఉన్నారు. వారికి ప్రవాహం వల్ల గుత్తి చెరువు నుండి పోవడం వల్ల ఎక్కువ మోతాదులో చేపలు అయితే ఈ ప్రవాహంలో కొట్టుకుపోవడం వల్ల మాకు పెద్ద ఎత్తున నష్టం అయితే జరిగిందని చెప్పి అంటున్నారు. మనతో పాటు ఆ సంఘం యూనిటీ మొత్తం ఇక్కడే ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది, దీనివల్ల ఎంత నష్టం వాటిల్లే అవకాశం ఉంది అని చెప్పేసి వారి మాటల్లో ఒకసారి అడిగి అయితే తెలుసుకుందాం. అలా చెప్పండి, మీకు ఈ ప్రవాహం వల్ల చేపలు కొట్టుకుపోతున్నాయని అయితే మీరైతే ఆరోపిస్తున్నారు. దానివల్ల మీకు ఎంత నష్టం జరిగే అవకాశం ఉంది, పరిష్కారం ఎట్లా ఏమంటారు? మాకి దాదాపుగా 40 లక్షల నుండి 50 లక్షల వరకు నష్టం వాడొచ్చింది. మేము ఇక మరవలకి జాలిడే కొట్టుకున్నాము. దానివల్ల కొద్దిగా సేఫ్గా అయినాము. అయితే మేము భర్తీ చేసుకోలేము. మాకు దాదాపు 60-70 లక్షలు అప్పు ఉంది. మేము కొద్దిగా చాలా బాధపడుతున్నాము. గవర్నమెంట్ వారు ఏదైనా మాకు వంకలు వెళ్ళి ఏదైనా సాయం చేయగలిగితే మేము వాళ్ళని గుర్తుపెట్టుకున్నాము. 3 రోజుల నుంచి ఈ ప్రవాహం అయితే యథావిధిగా ఈ రకంగానే కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఈ 3 రోజుల ప్రవాహంలో దాదాపు ఎన్ని వేల చేపలు అయితే బయటకు వెళ్ళినాయని అయితే అందాజ పైన మీరు అనుకుంటున్నారు? దాదాపు ఒక 30 టన్నుల పైన బయటకు 30 టన్నుల పైన చెరువులో ఉండేది. అంటే ఈ చేపలు ఎట్లా మీరు పిల్లలు తెచ్చి పెంచినవే? పిల్లలు తెచ్చి పెంచినాము. కైకిల నుండి తెచ్చి పెంచినాము. మీరు ఇక్కడ చేప పిల్లలు చిన్న వయసులో ఇచ్చింటారు కదా, అప్పుడు మీకు క్వింటానా టన్నుల ప్రకారం చేస్తారు? అది కౌంటింగ్. ఆ కౌంటింగ్ అప్పుడు మీకు ఒక పిల్ల ఎంత పడి ఉంటుంది? ఒకసారి అమౌంట్ ఈ పిల్ల వచ్చేసి 2000 రూపాయలు. 1000 పిల్ల 2000 రూపాయలు. ఇప్పుడు మీరు పిల్ల ఫస్ట్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎన్ని రోజులు పెంచినారు మీరు దాన్ని? మేము దాదాపు వచ్చేసి సంవత్సరం దాకా పెంచాం. సంవత్సరం అయింది. దాని దానాకంతా ఎంత ఖర్చు అయింది? దానా దాంట్లోనే చెట్లు అంతా బాగా దానా ఉంది. కొద్దిగా దానా కూడా చేసినాం మేము. దానికి తీసుకొచ్చి దాదాపు దానాకి 15 లక్షల పైన. ఇప్పుడు మీకైతే నష్టం జరిగిందంటున్నారు. ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? మాకు ప్రభుత్వం నుంచి మాకు ఏదైనా హెల్ప్ చేస్తే అందిస్తే చాలా కృతజ్ఞతగా ఉంటారు. మరొకైతే కట్టుకోగలిగినాం. మరొకైతే కట్టినాము. దాదాపు 40 నుంచి 50 బయటకు వెళ్ళడం. వంకలు అయితే తాడపత్రి వంకలు చుట్టుపక్కల పల్లెలు అన్ని వచ్చి కనీసం ఆటోలు వేసుకుని వచ్చి టన్నులు కొద్ది వందలు కొద్ది పట్టకపోయినారు. గత 3 రోజుల నుంచి జరుగుతుంది ఇది. మేము అరికట్టలేకున్నాం. ఊళ్ళని చెడ్డ కట్టినప్పుడు కొట్టుకపోయినాయి. దాదాపు అంటే ఒక 60 టన్నుల అంటే వెళ్ళిపోయింది సరుకు. అదే మేము మరొకైతే కంట్రోల్ చేయగలిగాము, కంట్రోల్ చేయలేకపోయినాము. గుమ్మనూరు జయరామ్ గారు, ఎమ్మెల్యే గారు, మేము కోరుతున్నది ఒక్కటే, మాకు నష్టపరిహారం కొంచెం దయచేసి కొంచెం సాయం చేయండి. మేము చాలా నష్టపోయినాము. 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి వరదలు. వాటి నుంచి చేపలన్నీ వెళ్ళిపోయినాయి. ఏర్చేది తక్కువ ఉంది. గుమ్మనూరు జయరాం గారు దయచేసి మాకు సాయం చేయండి. గుమ్మనూరు జయరాం గారు చేస్తారని ఆశిస్తున్నాం. చేస్తున్నారని ఆశిస్తున్నాం. ప్రభుత్వం నుంచి సాయం చేస్తారని ఆశిస్తున్నాము.